నమస్తే అండి అందరికీ. ఈరోజు విషయం ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది కదా కోడిపిల్ల, దీనికైతే ఫుల్ ఫ్యాక్స్ అయితే అయింది. సో ఇది ఎందుకు వస్తుంది ఏంటి అనేది అయితే క్లియర్గా చెప్తాను. రాకుండా ఏం చేయాలనేది కూడా క్లియర్గా చెప్తాను. వీడియో ఎండ్ వరకు అయితే చూసి కంపల్సరీ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇది చేస్తే మీరు నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ కోడిపిల్ల వయసు వచ్చేసి ఇప్పుడు 2.5 months. అయితే మనం ప్రతి ఒక్క కోడిపిల్లకి ప్రాపర్గా వ్యాక్సిన్ చేస్తాము. కానీ విషయం ఏంటంటే ఈ కోడిపిల్లల్ని ఇవి మన ఇంట్లో పుట్టినాయి కాదు, నేను వేరే వాళ్ళ దగ్గర నుండి కొనుక్కున్నాను. నేను కొనేటప్పుడే చెప్తాను, అడుగుతాను వ్యాక్సిన్ చేశారా, మేము చేసుకోవాలని. ఎవరైతే వ్యాక్సిన్ చేయలేదో వాళ్ళు చేయలేదని చెప్పాలి. చెప్తే నష్టం ఏం లేదు, నేనన్నా చేసుకుంటాను. చేయకముందే అబద్ధం చెప్పి మేము చేసామంటే చూడండి, వాళ్ళు వ్యాక్సిన్ చేయలేదు కాబట్టి ఇలా అయింది. ఇది వచ్చేసి ఫోల్ ఫ్యాక్స్. ఇక్కడ చూడండి, ఇలా ఇలాన్ని మోకాలకు కూడా మొత్తం పుల్లై కళ్ళన్నీ మూసుకుపోయినాయి. ఇక్కడ చూడండి, క్లియర్గా కనిపిస్తుంది కదా. ఇది ఎందుకు వస్తుంది అంటే వ్యాక్సిన్ చెయ్యకుంటే అయితే వస్తుంది కాబట్టి ప్రాపర్గా వ్యాక్సిన్ చేసుకోండి. ఇక్కడ కూడా చూడండి, దీని ముందు పైన కూడా ఇక్కడ కూడా చూడండి, ఇదంతా ఫోల్ ఫ్యాక్స్. ఇది ఎందుకు వస్తుంది అంటే మామూలుగా అయితే కోళ్ళకైతే వస్తుంది, దోమలు కుడితే వస్తుంది. సో మీరు రాకుండా ఉండడం కోసం ఫోల్ ఫ్యాక్స్ వ్యాక్సిన్ ఒకటి ఉంటుంది. ఫోల్ ఫ్యాక్స్ వ్యాక్సిన్ 0.2 ml కోడిపిల్ల పుట్టినాక ఎప్పుడు వేయాలి అంటే 20 రోజులకి వేయాలి. కోడిపిల్లలు పుట్టినాక 20 రోజులకి 0.2 ml వేయాలి. అది ఎక్కడ వేయాలంటే ఇక్కడ వ్యాక్సిన్, ఇక్కడ నెక్ ఇట్లా పైకి లేపి ఈ 2 నెలల మధ్యలో ఇక్కడైతే వ్యాక్సిన్ చేయాలి 0.2 ml. ఇంతకుముందు అయితే నేను చాలాసార్లు అయితే నేను చేసి చూపించాను ఆల్రెడీ. ఆ వీడియోస్ అన్ని కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూడండి. అది చూస్తే మీకు ఎలా కలపాలి ఏంటి అనేది అయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అది లైవ్ వ్యాక్సిన్. లైవ్ వ్యాక్సిన్ అంటే కంపల్సరీ అయితే ఫ్రిడ్జ్లో అయితే ఉండాలి. అది ఐస్ ఉండాలి, డీ ఫ్రిడ్జ్లో ఉండాలి. వ్యాక్సిన్ చేసేటప్పుడు మొత్తం కూల్ అయితే ఉండాలి. ఆ ప్రాసెస్ మొత్తం మన వీడియోలో చాలాసార్లు అయితే నేను చెప్పాను, ఒక్కసారి అయితే చూడండి. ఇక వచ్చిన తర్వాత ఏం చేయాలి సార్ అని చాలామంది అడుగుతారు. చాలామంది ఇది అడుగుతారు, వీడియోలు చూడరు. వచ్చిన తర్వాత ఏం చేయాలి సార్ కొంచెం చెప్పండి రిప్లై ఇవ్వట్లేదు అంటారు. ఇంకెన్నిసార్లు రిప్లై ఇవ్వాలో నాకు అర్థం కాదు. వీడియో చూడండి. ఇక వచ్చిన తర్వాత ఏం చేయడానికి లేదు. దాదాపు నేను చెప్పేది ఏంటంటే వచ్చిన కోడిపిల్లని తీసి అవతల పడేయండి, వేరే కోడిపిల్లలన్నా బాగుంటాయి. ఇక లేదంటే అన్ని కోళ్ళకైతే స్ప్రెడ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి, ఇదైతే చాలా డేంజరు. ఇది వస్తే కోడిపిల్లలు అయితే చిన్న ఒక 75% కోడిపిల్లలు అయితే చనిపోతాయి. ఇంకా చూడండి ఎట్లా ఎంత డేంజర్గా ఉందో. కాబట్టి రాకుండా ఉండడానికి ప్రతి ఒక్క ఫార్మర్ అయితే కేర్గా తీసుకోవాలి. ఎందుకంటే మనకు కోడిపిల్లలు బ్రతుకుతేనే కొన్ని డబ్బులు వస్తాయి. అలాంటిది ఏదో ఒక రోగం వచ్చి